వీళ్ళు ఏం కొట్లాడుతున్నారో అంత పరిశీలన అట్లుంది. నాంపల్లి కోర్టుకు నాగార్జున నాగ చైతన్య కొండ సురేఖపై పరువు నష్టం దావా కేసు న్యాయమూర్తి ఎదుట స్టేట్మెంట్ రికార్డు. ఈ దాని గురించి ఒక 1 minute చెప్పాలి. కొండ సురేఖ గారు ఏంది అది ఎవరి వల్ల, కేటీఆర్ గారి వల్లనే ఆ నాగ చైతన్య సమంత విడిపోయి. నీవు చూసినావమ్మా? ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక ఆడబిడ్డ అయ్యి ఎంత చిల్లరగా మాట్లాడిందంటే కొండ సురేఖ గారు. ఈమె చూసింది ఇంతకు ఏం మాట్లాడుతుంది నిజంగా. ఊర్లలో గల్లీల పోటీ అదే పోరలు మాట్లాడతారు చూడు, తెలివిలేనాడు అట్లే మాట్లాడింది. నీకెందుకమ్మా నాకు అర్థం కాదు. మీకు అధికారంలోకి వచ్చిర్రు, మీకు మంత్రి పదవి ఇచ్చిర్రు, ప్రజల పక్షాన పోరాడడం అంటే పనిచేయమంటే ఏమనుంటే రాజకీయంగా విమర్శించుకోండి. వాళ్ళు ఎక్కడ చెప్పిండ్రా? సమంత నాగ చైతన్య చెప్పిండా నేను కేటీఆర్ వాళ్ళనే విడిపోయినాం, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వాళ్ళనే విడిపోయినాం అని ఏమైనా చెప్పిండ్రా వాళ్ళు? నిజంగా కొంచెమన్నా బుద్ధి లేకుండా మాట్లాడతారు తెలుసా మంత్రులు వీళ్ళు. సురేఖ గారు అయితే అసలు మెచ్యూరిటీ లేనట్లే మాట్లాడుతుంది. కొంచెమన్నా ఉండాలి కదా. ఇప్పుడు పరువు నష్టం దావా కేసు వేసిండ్రు. ఎవరు వేసిండ్రు తెలుసా? నాగ చైతన్య, ఆయన నాగార్జున వేసిండ్రు. స్టేట్మెంట్ కోసం మళ్ళీ పోయినరు నిన్న. ఇలాంటి వాళ్ళు మనకు మంత్రులు కొంచెమన్నా ఉండాలి. ఇక మీకంటే మేము చాలా నయ్యాం. మీరు పదవులలో వెలుగుతున్నారు కానీ మాకు పదవులు లేకుండా మేము చాలా మెచ్యూరిటీతోటి మాట్లాడతాం. ఆధారాలు లేకుండా అనవసరంగా అస్సలు మాట్లాడం మేము. నిజంగా చాలా సిగ్గుతోటి తల దించుకోవాలి ఈ మాటలు మాట్లాడేందుకు. ఆ మధ్యలో పెద్ద ఇష్యూ అయింది, మీకు కూడా తెలుసు కదా. నాగ చైతన్య సమంత కేటీఆర్ వల్ల ఇది ఎవడ నమ్ముతాడని నాకు అర్థం కాదు. వాళ్ళకు పడక ఏమైందో తెలియదు, సామరస్యంగా విడిపోయినరు. వద్దు నీకు నాకు అయితే లేదు, ఉండలేము మన ఇద్దరం, విడాకులు తీసుకొని మంచి తీసుకుందామని కోర్టుకు పోయారు, సంతకాలు పెట్టుకున్నారు, విడిపోయారు. వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏదో బతుకుతున్నారు. నీకెందుకు అమ్మా నీ బాధ? నీ నియోజకవర్గాల్లో ఆ బాధలు మస్తున్నాయి, చూసుకో. మంది జోళ్ళల్లో అవసరమా నీకు? ఇప్పుడు కేటీఆర్ పైన అన్ని ఆరోపణలు చేసిరండి మీరు, బొచ్చడి చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అని రకరకాలు ఆ హీరోయిన్లని వాళ్ళేంబడి వీళ్ళేంబడి తిరిగి చూసిండ్రా మీరు? ఒక్క ఆధారం ఉన్న బయటకు వచ్చిందా? లేకపోతే హీరోయిన్లన్న కేటీఆర్పై ఆరోపణలు చేసిండ్రా? ఓ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టినరా? ఎందుకు మాట్లాడతారండి ఉదరం ముచ్చట్లు? మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, పనికి వచ్చే మాటలు మాట్లాడండి. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సమాజం. తూ అని ఉమ్మిస్తున్నారు మిమ్మల్ని మీ మాటలకు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.